హాయ్ అండి, నా పేరు సుమన అండి. ఐ ఓన్ ఎ బొటిక్ ఇన్ రాజమండ్రి. సో నేను ఒక ఇన్సిడెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని మేము ముందుకు వచ్చానండి. ఈ మధ్య జరిగిన బస్ ఫైర్ యాక్సిడెంట్ ఉంది కదండి, అది ఎందుకు నన్ను చాలా కలిసివేసింది. ఎందుకంటే ఐ ఐ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్ ఇన్ బస్సెస్ అండి. లైక్ మై బిజినెస్ ఈజ్ లైక్ దట్. నేను అలాగా ప్రతి దానికి ట్రావెల్ చేస్తూ ఉంటాను. దట్ టు ఏసీ స్లీపర్స్ ఎక్కువ బుక్ చేసుకుంటాము, ఎందుకంటే వీ ఫీల్ లైక్ కంఫర్టబుల్గా ఉంటాయి అనేది ఉద్దేశంలో పెట్టుకొని మనం ఎక్కువ స్లీపర్సే బుక్ చేసుకుంటూ ఉంటాను. అసలు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది నేను చాలా రోజులు డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే అండి, నాకు ఈ మధ్య రీసెంట్గా నేను ఒక నెల్లూరు నుంచి రాజమండ్రికి ట్రావెల్ చేశాను. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది నాకు చాలా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎలా ఉంది ఈ సిచ్యువేషన్, ఏంటి ఇలా జరుగుతుంది, నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎప్పుడు ట్రావెల్ చేశానంటే 21 సెప్టెంబర్ ట్రావెల్ చేశానండి, ఫ్రమ్ నెల్లూరు టు రాజమండ్రి. అది ఫ్లిక్స్ బస్ అండి. నేను కావాలంటే మీకు టికెట్ కూడా నేను షేర్ చేస్తాను. ఎంత బాధ అనిపించిందంటే, లేడీస్తో ఇలాగా బిహేవ్ చేస్తున్నారు ఏంటి ఈ బస్ డ్రైవర్స్ అని అనిపించిందండి. సో ఆ సిచ్యువేషన్కి వస్తే నాకు చాలా ఫైర్ యాక్సిడెంట్ సిచ్యువేషన్కి వస్తే నిర్లక్ష్యం డ్రైవర్దే నాకు అనిపించింది. మేబీ కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉంటాయి, కానీ నాకు ఎందుకు అనిపించిందంటే, ఎవరైనా తొందరగా అలర్ట్ చేస్తుంటే, తగిలిన వెంటనే అతను కానీ దియేసి అలర్ట్ చేసేస్తుంటే బాగుండేదేమో, కొంతమంది సేవ్ అయ్యే వాళ్ళేమో అనిపించింది. అసలు 1 వీక్ దాకా నేనైతే ఆ సిచ్యువేషన్ డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఎందుకు మనం ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ సిచ్యువేషన్ మనం ఉంటే ఎలా చేయగలం, ఏం చేయగలం అనేది చాలా రోజులు నేనైతే అసలు ఐ కాంట్ ఏబుల్ టు డైజెస్ట్ ద సిచ్యువేషన్. అలాగా నాకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఏంటి అనేది అనిపించిందండి. అందుకే మీకు ఈ విషయం మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు కూడాను. నేనైతే చెప్పాను కదండి, 21 నైట్ సెప్టెంబర్ 9:30కి ఫ్లిక్స్ బస్ అనేది నేను ఆప్ చేసుకున్నాను. నేను ట్రావెల్ చేయడానికి నాకు 9:30 అండి బస్ టైమింగు. బస్ టైం 9:30 కదా, అతను 8:30కి ఫోన్ చేసి నేను ఎర్లీగా వచ్చేస్తున్నాను, మీరు ఎర్లీగా వచ్చేయాలి బస్ స్టాప్ దగ్గరికి అన్నారు. నేను మా ఊరు నుంచి ఇంకొక ఊరికి రావాలి, నెల్లూరుకి రావాలి అంటే 1 అవర్ టైం పడుతుందండి. నేను 1 అవర్ ముందు నేను ట్రావెల్ చేయాలి అక్కడికి, నెల్లూరు రావాలంటే బస్ క్యాచ్ చేయాలంటే. సరే, అతను ఏం చేశాడు, ఫోన్ చేసేసి ఎర్లీగా వచ్చేసేయండి బస్ వచ్చేసింది అని హీ ఇన్సిస్టెడ్ మీ అలాట్ టు కమ్ అర్లీ. నేను చేసుకున్న టైంకి నేను రీచ్ దేర్ కదా, నేను లేట్ అయితే నన్ను అడగాలి, కానీ నన్ను ఇన్సిస్ట్ చేస్తే హౌ కెన్ ఐ కమ్ అండి. హీ కాల్ మీ అట్ 8:30 అండ్ ఆస్క్ మీ టు కమ్ అర్లీ. సో ఇది ఫస్ట్ నాకు నచ్చలేదండి, ఫస్ట్ థింగ్. సరే, అది అయిపోయింది, నేను బస్ ఎక్కేసాను. 9:20కి ఐ హ్యావ్ బోర్డెడ్ ద బస్. ఓకే, సో 9:20కి బస్ బోర్డ్ చేసిన తర్వాత నేను ఐ కేమ్ టు మై సీట్ అండ్ ఐ స్లెప్ట్ అండి. అరౌండ్ 12 o'clock ఐ వర్క్డ్ ఫర్ రెస్ట్ రూమ్ స్టాప్. అడిగాను నేను 12 o'clockకి. అంటే మీకు ఒకటి చెప్పాలండి, నేను మీకు ఎంత తొందరగా ఆపరు కదండి అని అనుకోవచ్చు, కానీ ఏంటంటే నేను మా ఊరు నుంచి ఒక 1 hour జర్నీ అని చెప్పాను కదా నెల్లూరు. సో మళ్ళీ అక్కడి నుంచి నేను స్టార్ట్ అయింది 7:58కి అలా స్టార్ట్ అయ్యానండి నేను మా ఊరు నుంచి. సో ఆ టైంకి స్టార్ట్ అయ్యి నేను నెల్లూరు రీచ్ అయ్యేసరికి నాకు 9:30 పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక 12 o'clock దాకా నాకు ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ ఫర్ ద స్టాప్. కానీ 12 o'clockకి వెళ్ళి నేను బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి రెస్ట్ రూమ్ స్టాప్ చూడండి ఒకసారి, ఆపండి కొంచెం అని అడిగానండి. అడిగితే మేడం ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఆపుతాను అని అన్నాడు. వేరే అతను క్లీనర్ అనుకుంటా అడిగాడు. సరేలే అని చెప్పేసి నేను వెళ్ళి మళ్ళీ పడుకున్నానండి. పడుకొని నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ అరౌండ్ 1:30 ఆ టైంలో లేచిన తర్వాత, ఎందుకంటే మనకి బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు నిద్ర అనేది పట్టదు, విల్ బి చాలా డిస్కంఫర్ట్గా ఉంటాం మనం. సో మళ్ళీ 1:30 కలిగినప్పుడు లేదండి ఇంకా ఎక్కడా లేవు, మళ్ళీ ఆపుతామండి అనేసి అన్నాడు అతను, సేమ్ పర్సన్. అప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకుని వేసేసాను. మళ్ళీ ఇంకా చూస్తాను, మళ్ళీ మధ్యలో వేసేసరికి నాకు 2:40 అరౌండ్ 3 అయిందండి టైము. అప్పుడు చూసేసరికి నేను నాకు తెలుసు కదండి, ఫ్రీక్వెంట్లీ కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం మేము. సో అలాగా నాకు వాష్రూమ్స్ విండో తీసి చూసేసరికి వాష్రూమ్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, ఎందుకు ఇతను ఆపట్లేదు అని చెప్పేసి వెళ్ళానండి దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆ డ్రైవర్ మారిపోయినాడు, వేరే డ్రైవర్ ఎక్కున్నాడు. దట్ టు హీస్ తమిళియన్. సో వెళ్ళిన తర్వాత నేను క్లీనర్ లేడండి, క్లీనర్ బ్యాక్ సైడ్ వెళ్ళి పడుకో అన్నాడు. సో థర్డ్ టైం అడిగిన తర్వాత బస్సు ఆపండి అంటే దెర్ ఈజ్ నో స్టాప్ హియర్, ఇక్కడ స్టాప్ లేదు, రాజమండ్రి స్టాప్ అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది.
రాజమండ్రి స్టాప్ ఏంటి, నేను 12 నుంచి నేను అడుగుతున్నాను వాష్రూమ్ స్టాప్ గురించి, ఇంతవరకు ఆపలేదు, నేను దిగేది రాజమండ్రి, ఇంక నువ్వు ఆపేది ఏంటి, స్టాప్ హియర్, ఐ వాంట్ యూజ్ వాష్రూమ్స్ అనేసి అన్నానండి. కానీ అని అంటే గట్టిగా అతను తమిళ్లో సంథింగ్ వాట్ ఎవర్ ఐ డోంట్, మనకి తమిళ్ లాంగ్వేజ్ రాదు కదా, ఆ తమిళ్లో ఇలా బాటిల్ తీసి నేలకేసి కొట్టేసి, అసలు అన్నెసెసరీ అంత కోపం ఎందుకు వస్తుందండి ప్యాసింజర్స్ మీద, డ్రైవర్స్కి? అసలు ఎవరు వాళ్ళు మన మీద అంత కోప్పడ్డానికి? వీఆర్ పేయింగ్ దెమ్, దే హ్యావ్ టు స్టాప్ అని ఇలా గట్టిగా నేలకేసి కొట్టేసి వాటర్ బాటిల్ని ఏదేదో మాట్లాడేస్తున్నాడు తమిళ్లో. కనీసం అప్పుడు నేను ఇంకా డోర్ ఓపెన్ చేసి నిల్చొని ఉన్నానండి బస్ దగ్గర. ఎందుకు ఇలా అరుస్తున్నారు, వై యూ ఆర్ బిహేవింగ్ లైక్ దట్, నేను వాష్రూమ్ స్టాప్కే కదా అడిగాను, నేను మీరు ఎందుకు ఇంత ఇది చేస్తున్నారని చెప్పేసి అతని మీద అరుస్తుంటే, ఇంత లోపల వెనక నుంచి క్లీనర్ వచ్చాడు. క్లీనర్ వచ్చి మేడం ఆపుతాం మేడం అంటాడు. అతను ఎందుకంటే అలా అరుస్తున్నాడు, ఇక్కడ ఎవరూ మాట్లాడట్లేదు, ఇప్పుడు నేను 3 times వచ్చాను వాష్రూమ్ స్టాప్ గురించి, ఇప్పటి వరకు ఆపలేదు, అదేంటే రాజమండ్రి ఆపుతాం అంటున్నాడు, నేను దిగేదే రాజమండ్రి స్టాప్ అండి, నేను 9:30కి బస్సు బోర్డ్ చేశాను, ఇంతవరకు వాష్రూమ్ స్టాప్ లేదు అనేసి అన్నానండి. అని అంటే అసలు అక్కడ ఉండే ప్యాసింజర్స్ ఒక్కరు కూడా, వాడు గట్టిగా అరుస్తుంటే కూడాను ఒక్కరు కూడా లేదండి. లేచి ఒక లేడీ మాట్లాడుతుంది, ఏంటి ఏం జరుగుతుంది అనేది కూడా ఎవ్వరూ చూడలేదు. మేబీ వాళ్ళు పడుకున్నారు, ఎంత పడుకున్నాగా నేను డోర్ ఓపెన్ చేసి మాట్లాడుతున్నాను, ఫస్ట్ సీట్లో ఉన్నారు, వెనక పైన ఉన్నారు, అంతా ఉన్నారు కదా, అలాగా ఎవరు కూడా ప్యాసింజర్స్ కూడా మాట్లాడలేదండి. నాకు అనిపించింది ఆ సిచ్యువేషన్లో వాడు ఇంకేదన్నా కానీ కొట్టినా కానీ మనకి ఇది లేదే, అసలు ఇలా ఉంది ఏంటి సమాజం అనిపించింది, చాలా ఫీల్ అయ్యానండి నేను. సరే ఇంకా వాడు క్లీనర్తో వాడు చెప్పానండి నేను, ఇట్లాగా ఆపు బాబు ఆపు అనేసానని అంటే అప్పుడు వాడు ఆపుతున్నాడండి. నాకు వాడు అని ఎందుకు చేస్తున్నానంటే నేను అంత ఇరిటేట్ అయ్యానండి నేను ఆ బస్ డ్రైవర్స్ మీద, ఆ కండక్టర్స్ మీద. ఎంత అనీజీగా ఫీల్ అవుతామో, ఒక లేడీ వచ్చి అంతంతసేపటి నుంచి అడుగుతూ ఉంటే హౌ కుడ్ హీ డూ లైక్ దట్ అండి, ఎలా ఆపకుండా ఉంటాడు అంతంతసేపు? ఐ ఫీల్ వెరీ బ్యాడ్. అసలు ఈ సిచ్యువేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మనమేమో ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ప్రైవేట్ యాజమాన్యం ఒక 45 members ప్యాసింజర్స్ ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత మంచిగా ఇచ్చేయాలి చెప్పండి, డ్రైవర్స్ని కానివ్వండి, ఎంత పొలైట్గా ఉండాలి. ఒక్కరు అలా లేరండి. అండ్ మోర్ ఓవర్ నేను ఈ ఇన్సిడెంట్ మా సిస్టర్తో షేర్ చేస్తుంటే తను అంటుంది, ఎందుకు వచ్చింది అసలు, మనం ఇటు బస్సెస్సే ఎక్కకూడదు, నేను ఫస్ట్ ఎక్కేటప్పుడేమో ఒక డ్రైవర్ ఉన్నాడు పెద్ద ఆయన, రెండోసారి ఇది దిగి వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు చూసేసరికి 20 years కూడా లేవు, అతను డ్రైవ్ చేస్తున్నాడు బస్సు అని అంటుందండి. సో ఇలాగా ఒక లైసెన్స్ అనేది సరిగ్గా ఉండదు, చిన్న పిల్లల్ని పెట్టి డ్రైవ్ చేయిస్తున్నారు, కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ ఉండదా అండి చెప్పండి? ఇంత మందిని మనము వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు వాళ్ళ ప్రాణాలు, అసలు నాకు చాలా బాధ అనిపించిందండి. తర్వాత ఆ సిచ్యువేషన్ ఇంకొక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, కాపాడిన అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లిటరలీ టీయర్స్ ఇన్ మై ఐస్, హౌ హీ డిడ్. అంత ఇది డ్రైవర్ చేయలేకపోయాడే, అసలు వాళ్ళని కాపాడలేకపోయాడే, అతని పాటికి అతను పారిపోయాడే, అలా అనిపించిందండి. సో ఇప్పుడు ఇదేంటి అంటే, నాకు జరిగే సిచ్యువేషన్ ఎవరికి కూడా జరగకూడదు అని నేను ఇది షేర్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా నానండి, నాకు అనిపించింది ఎవరైనా కానీ ఒక సాయం ఏదన్నా కానీ చిన్న ఇదైతే ప్లీజ్ కో ప్యాసింజర్స్ కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకే, వాళ్ళు ఆపుతున్నారా లేదా, ఎన్నిసార్లు అడుగుతుందే వీళ్ళు ఆపట్లేదు అనేది కూడా గమనించుకోండి. కొంచెం ఏదైనా కానివ్వండి, ఒకరికొకరు కొంచెం తోడుగా ఉంటే ఇంత పెద్ద ఇది జరిగేది కాదేమో అనిపించిందండి నాకు. సో అందుకని మీకు ఈ విషయం షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.